దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్, ఢిల్లీ, అసోం, హిమాచల్, ఉత్తరాఖండ్లో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. 7 రాష్ట్రాల్లోని 1,33,000 మంది వరదలతో ఇబ్బందులు పడినట్లు అధికారులు తెలిపారు. మరో 4 రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది ఐఎండీ. ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4-5 రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. వరుస వర్షాలతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మొత్తం 7 రాష్ట్రాల్లోని 1,33,000 మంది వరదలతో ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అటు అస్సాంలో ఇప్పటికే వరదల పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2 రోజుల క్రితమే ఢిల్లీ మొత్తం జలమయమైంది. అర్ధరాత్రి వరకు నమోదైన మరో 6 మరణాలతో 2 రోజుల్లో మృతుల సంఖ్య 11కు చేరింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం వరదల కారణంగా 5గురు చనిపోయారు. నిన్న మరో 6గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాదలి ప్రాంతం అండర్ పాస్ వద్ద నిలిచిన నీటిలో మునిగి 2 బాలురు మృతి చెందగా, ఓకల అండర్ పాస్ నీటిలో స్కూటీతో చిక్కుకుపోయిన దిగ్విజయ్ కుమార్ చౌదరి అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముందు రోజు వసంత విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి దాని కింద చిక్కుకుపోయిన 3 కార్మికుల మృతదేహాలను నిన్న వెలికితీశారు. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. హిమాచల్ ప్రదేశ్ లోనూ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు కాంగ్డా, కులు, సోలన్ జిల్లాల్లో రహదారులను మూసేశారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ దగ్గర సూకీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు, బైకులు వరదల్లో తెప్పల్లా తేలుతున్నాయి.